తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. రాత్రి పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదవగా కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పటాన్చెరులో 8, ఆదిలాబాద్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. నగరంలో ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టాలంటేనే జంకుతున్నారు. నిలువ నీడలేక ఫుట్పాత్లపై పడుకునే వారి పరిస్థితి అయితే దయనీయంగా మారింది. ఎవరైనా బెడ్షీట్లు దానం చేయకపోతారా అని దీనంగా ఎదురు చూస్తున్నారు. దుండిగల్లో 13, హయత్ నగర్లో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ నెల 21 వరకు చలి తీవ్ర స్థాయిలో ఉంటుందని పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు 7 నుంచి 9 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 4 రోజుల పాటు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏపీలోనూ చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అరకు వ్యాలీ, ఏజెన్సీ ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. లంబసింగి, అరకు పరిసర గ్రామాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. 2 నుంచి 5 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు.